చూసుకుంటే మహారాష్ట్రను ఒప్పించండి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. గ్రావిటీతో నీటి సరఫరా జరిగితే భారీగా తగ్గనున్న విద్యుత్ భారం. త్వరలో ఇరు రాష్ట్రాల అధికారులతో సిడబ్ల్యూసి కీలక భేటీ. కేంద్ర మంత్రులతో సీఎం వరుస భేటీలు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలో ఏదైతే నీటి సరఫరా విషయం ఉందో ఇతర రాష్ట్రాలను ఒప్పించండి దయచేసి అని చెప్పేసి కేంద్ర మంత్రి కలుస్తూ వాళ్ళకి విజ్ఞప్తి అయితే చేయడం జరుగుతుంది. అదే కేంద్ర మంత్రులతో వరుస భేటీల నేపథ్యంలో సీఎం రేవంత్ వరుస భేటీల నేపథ్యంలో తెలంగాణ అభివృద్ధి జరగబోతోంది అన్నటువంటి ఒక ఆకాంక్ష అయితే కలుగుతోంది అందరిలో అని చెప్పుకోవాలి. ప్రాణహిత నదిపై నిర్మించ తలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు పెంపునకు సంబంధించి మహారాష్ట్ర నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కోరారు. బ్యారేజ్ ఎత్తు పెంచినంత మాత్రాన మహారాష్ట్రలో ముప్పు ప్రభావం పెద్దగా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరిస్తూ అనుమతుల మంజూరు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాను రాసిన లేఖను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ లేఖపై స్పందించిన ప్రధాని కార్యాలయం తదుపరి చర్యల నిమిత్తం దానిని జలశక్తి శాఖకు పంపిన విషయాన్ని ప్రస్తావించారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి గతంలోనే 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ 148 నుండి 152 మీటర్ల వరకు బ్యారేజ్ ఎత్తు పెంపుపై పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ చేసిన శాస్త్రీయ అధ్యయనాన్ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఈ నివేదిక ప్రకారం 148 నుండి 152 మీటర్ల ఎత్తులో నిర్మించిన ముప్పు ప్రాంతంలో పెద్దగా తేడా ఉండబోదని స్పష్టం చేసినట్లు వివరించారు. ముప్పులో 50% కేవలం నది గర్భంలోనే ఉంటుందని కేంద్ర మంత్రి తెలియజేశారు. అంటే ఈ ఎత్తు పెంచినంత మాత్రాన అక్కడ ముంపులకు ఏమీ కాదు, మహారాష్ట్రకి ఏమీ కాదు అని చెప్పేసి సీఎం గుర్తు చేస్తూ ఉన్నారు. దానివల్ల పెంచండి, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు మహారాష్ట్రకి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవేళ 148 నుండి ఎత్తులో బ్యారేజ్ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యం కాదని, పంపింగ్ అవసరం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదే 150 నుండి 152 మీటర్ల ఎత్తులో నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారా నీరు తరలించేందుకు ఆస్కారం ఉంటుందని, తద్వారా విద్యుత్ వినియోగ భారం భారీగా తగ్గుతుందని వివరించారు. ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా తెలంగాణ మహారాష్ట్రల మధ్య సమావేశం ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాన్ని ఒప్పించాలని సిఆర్ పాటిల్ను కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పూర్తి స్థాయిలో సాగునీటి వసతి అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ మహారాష్ట్ర రెండు కూడా బార్డర్ అనుకోవచ్చు. అటు మహారాష్ట్రకి బార్డర్, ఇటు ఏది మన బల్లార్షా బార్డర్ వస్తుంది, ఇటు మన తెలంగాణకు బార్డర్ వచ్చేసి అటు మహారాష్ట్ర సైడ్లో పోతే ఇటు ఆదిలాబాద్ బార్డర్ వస్తుంది. దానివల్ల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు నీటి అవసరాలకు, అటు వ్యవసాయ పొలాలకు సాగునీరు అన్నిటి కూడా పుష్కలంగా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు అక్కడ మన రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సానుకూలంగా స్పందించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తమకు లేఖ అందిందని ధృవీకరించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపెంపు అంశంపై తొలుత కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చల ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులతో సమగ్ర సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ కీలక సమావేశంలో రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, రామ సహాయం రఘురామరెడ్డి, పోరిక బలరాం నాయక్, గడ్డం వంశకృష్ణ, డాక్టర్ కడియం కావ్యలతో పాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారంట. మహారాష్ట్రను ఏ విధంగా ఒప్పించండి దయచేసి, మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ద్వారా ఎంతో సాగునీరు ఉపయోగపడుతుంది అని చెప్పేసి కేంద్ర మంత్రులతో వరుస భేటీలు అవుతూ ఉన్నారు మన రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు. ఏఎన్ఎన్ కార్యాలయంలో కంది శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు. పేదల పెండిదిగా అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా గుర్తింపు పొందిన ఏఎన్ఎన్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ కంది శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు హైదరాబాద్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛానల్ హెచ్ఆర్ మందడి అరవింద్ రెడ్డి కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో యాంకర్ లక్ష్మీనాథ్తో పాటు వివిధ భాగాలకు చెందిన
హెడ్స్ క్రాంతి, విజయ, గురు, మధు, సురేందర్, వేణు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఏఎన్ఎన్ ఛానల్ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ నిష్పాక్షిక వార్తలతో విశ్వసనీయ మీడియా సంస్థగా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సో నిన్న ఏఎన్ఎన్ ప్రధాన కార్యాలయంలో కంది శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగినాయని చెప్పుకోవాలి. సో ఎందుకంటే అటు ప్రజాసేవ చేసుకుంటూనే ఇటు ఎన్నో రకాలుగా ఆయన సంస్థలను ప్రారంభించి కొన్ని వేలాది మందికి ఆయన ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సిబ్బంది అంతా కూడా నిన్న ఛానల్ సిబ్బంది నిన్న జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది హైదరాబాద్లోని మన మెయిన్ ఆఫీస్లో. సో హెచ్ఆర్ అరవింద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న ఘనంగా జరిగినాయి. యాంకర్ లక్ష్మీనాథ్ గారు తో పాటుగా చాలామంది కూడా పాల్గొన్న సిబ్బంది, గురు, క్రాంతి, అదేవిధంగా సూరి అని చెప్పేసి, శ్రవంతి అని చెప్పేసి చాలామంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఇదంతా స్టాఫ్. సో నిన్న ఎందుకంటే ఈరోజు ఇంతమంది కూడా ఉపాధి పరంగా వాళ్ళకు ఏదో ఒక రకంగా పేరు